ఇద్దరమే ఉన్న మా జీవితానికి కొత్త వ్యక్తి రాబోతున్నాడు అని తెలిసిన రోజు అది. నా చుట్టూ ఉన్న పసిపిల్లల్లో నీ రూపాన్ని ఊహించుకున్నా. గడుపుతున్న రోజులన్నీ తొందరగా గడవాలని కోరుకున్నా. అలా అనుకున్న కొద్ది రోజుల్లోనే మార్చి 8 ఉదయం 10:30 నువ్వు పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు విన్నాను. నీ స్వరం నాకు ఊపిరి పోసిందిరా. నిన్ను చూసిన క్షణం, నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న సమయం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే నువ్వు పుట్టినరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని తెలిసి చాలా సంబరపడ్డాను. నీ నవ్వులో నవ్వుని, నీ అల్లరిలో ఆనందాన్ని, నీ చిట్టి చిట్టి అడుగులతో, నీ ముద్దు ముద్దు మాటలతో, నీ అలకలతో నన్నెంతగానో మైమరిపించావు. నువ్వు అమ్మా అని పిలిచే పిలుపుతో నా బాధలన్నీ మర్చిపోతాను. హద్దుల్లేని నీ అల్లరికి ఎన్నో వేల ముద్దులు తల్లి. ఆడపిల్లనమ్మా అంటూ దిగులు పడకుండా ఆడపులిలా నీ జీవితాన్ని మలుచుకోవాలి. నీ కలల తీరానికి నిన్ను చేర్చే వారిలా, అలుపెరగని ప్రవాహంలా నీ ప్రతి పనిలో నీకు తోడుంటానని ప్రామిస్ చేస్తున్నా. ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒకటే, కలలో అయినా ఇలలో అయినా రాకుమారిలా నువ్వు ఉండాలి. వచ్చే ప్రతి పుట్టినరోజు తెచ్చే కొత్త సంతోషాలతో నీ జీవితం మరింత ఆనందం కావాలి. నా కలలకు రూపం, నా ఆరో ప్రాణం, నా బంగారు తల్లి జయశ్రీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మో.